ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక నకిలీ మద్యంకి సంబంధించినటువంటి మాఫియాకి సంబంధించినటువంటి అంశం ఒకటి బయటపడింది. ఇందులో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారు చేసి వాటిని బెల్ట్ షాపులు అలాగే తయారు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల బ్రాందీ షాపుల్లో వాటిని విక్రయిస్తున్నారు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు తేల్చారు. అయితే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేది ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అలాగే మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పేసి తేలడం, అంతేకాకుండా ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. అంతేకాకుండా మద్యం మాఫియాని రెక్కలు విచ్చుకునేలాగా చేశారు. భారీ ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. 4,000 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమంగా సంపాదించారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఏర్పాటైనటువంటి సిట్ కూడా దీని మీద తీవ్రస్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మద్యం స్కామ్కి సంబంధించి సమాంతరంగా సిబిఐ కూడా విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఈడీ కూడా విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రమేయంతో ఒక నకిలీ మద్యంకి సంబంధించినటువంటి మాఫియా బయటపడ్డం అనేది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పైచేయిగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగినటువంటి మద్యం మాఫియా గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చినటువంటి తెలుగుదేశంకి నిజంగా ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే కంటగింపుగానే మారినటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్గా ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దీని మీద ప్రచారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ బ్రాండ్స్ అంటే మొన్నటి వరకు జే బ్రాండ్స్ అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో, ఇప్పుడు ఎన్ బ్రాండ్స్ అంటే నారా బ్రాండ్స్ అనే రూపంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇటీవల కాలంలో మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, చాలామంది మోనార్కులా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో నిజంగా అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద నకిలీ మద్యం మాఫియా నడుపుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా పక్కన పెడితే తంబలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతానికి గెలిచినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. మరి ఆయనకి కూడా ఈ విషయం తెలియదా? సో వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ప్రస్తుతానికి ఎవరైతే ఈ మద్యం మాఫియాకి వెనకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సరే, ఇది ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో చర్చించేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరు మనతోటి జూమ్లో ఉన్నారు. వీరితో పాటు టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ సింగలూరి వెంకటేష్ గారు కూడా మనతోటి జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సింగలూరి వెంకటేష్ గారు. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం, ఏంటి ఈ నకిలీ మద్యం మాఫియా ఏంటి? మొన్నటి వరకేమో జే బ్రాండ్స్ అని ప్రచారం ఒక పక్క, ఇప్పుడేమో ఎన్ బ్రాండ్స్ అని ప్రచారం ఒక పక్క. అంతేకాకుండా మొన్నటి దాకా ఏమో మొత్తం అనారోగ్యం పాలైపోయారు జనాలంతా అని చెప్పేసి అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నకిలీ మద్యం వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యారు అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సంపద సృష్టి కింద చూద్దాం సార్. సంపద సృష్టి కింద చూడాలి. యాక్చువల్గా ఏంటంటే, ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియా దీని మీద ఒక క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది తెలుగుదేశం పార్టీకి. ఎలక్షన్ హడావడిలో మిథున్ రెడ్డి గారి యొక్క ఫాలోవరు, పెద్దిరెడ్డి గారి యొక్క అనుగు శిష్యుడు
ఈ కట్టా సురేంద్ర నాయుడు గారు కూటమిలో గెలుపొందటానికి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి లేదా ఆయన గెలిపించడానికి క్షమించాలి ఆయన గెలిపించడానికి అని చెప్పేసి కూటమిలోకి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతే ఆ వచ్చే రష్ వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యేటువంటి ఈ వరదలా ప్రవహిస్తున్నటువంటి ఈ నాయకత్వం దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో లేకుండా ఏదో పొరపాటున లేకపోతే గ్రహపాటున వాళ్ళని తీసుకోవడం జరిగింది. తదనంతర కార్యక్రమాల్లో వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద మట్టి జల్లటానికో బురద జల్లటానికో పెట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలిసి వచ్చింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారని వాళ్ళ అనుకూల మీడియాలో ఆల్రెడీ వాళ్ళు ఒక క్లీన్ చిట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పెద్దగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఏం లేదు. రాష్ట్రంలో ఇది తప్ప మరొక లిక్కర్ ఫ్యాక్టరీ ఏదైతే ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీ ఏమీ లేదు అని చెప్పేసి అని కూడా క్రిస్టల్ క్లియర్ గా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవానికి వచ్చేపాటికి గత 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా 30,000 మంది ఈ నకిలీ మద్యం తాగి చనిపోయారు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం? కానీ ఏదైనా మంచి కన్నా చెడు ముందు ప్రవహిస్తుంది కదా. అలాగే నిజంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వైన్ షాపుల్లో నకిలీ మద్యం, కల్తీ మద్యం వచ్చి ఈ 30,000 మంది చనిపోయారేమో అనేటువంటి ఒక ప్రాపగాండా ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ గా 7-8 న్యూస్ ఛానల్స్ లో 4 పేపర్లలో సర్క్యులేట్ చేయడం జరిగింది. సామాన్యులు కూడా నమ్మటం జరిగింది నిజానికి. అయితే ఈ రోజు వచ్చేపాటికి నివేదికలు ఏం చెప్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కల్తీ మద్యం వల్ల జరిగినటువంటి మరణాలు 0 అని చెప్పేసి ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ తేటతెల్లం చేస్తున్నటువంటి ఒక విషయం. ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ నివేదికలు కాస్త లేట్ అయితే జరిగేటువంటి నష్టాలు ఏ రకంగా ఉంటాయో కూడా మనం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం దాన్ని చూస్తున్నాం. తిరుమలలో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి అని అన్నారు గవర్నమెంట్ రాగానే. ఈరోజు సుప్రీంకోర్టులో ఆ కేసు వీగిపోయేటువంటి పరిస్థితి. అలాగే మద్యం మాఫియాలో భాగంగా దీనికి సంబంధించి ఒక పెద్ద బట్టబయలు చేసాము మేము ఈ మద్యానికి సంబంధించి అని చెప్పేసి అని మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాధారాలు ఇవన్నీ పరిశీలిస్తే బెయిల్స్, అరెస్టులు ఇవన్నీ కామన్. సాక్ష్యాధారాలు కోర్టులో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ చూస్తే ఆయన కూడా క్లీన్ చిట్ తో బయటకు వచ్చేటువంటి ఒక అవకాశం కనపడుతుంది. ఈవెన్ ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆ బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి మళ్ళీ హైకోర్టును అప్రోచ్ చేసినటువంటి ఒక పరిస్థితి. అయితే ఈ నకిలీ మద్యం మాఫియా 1.5 సంవత్సరం నుంచి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో లేదా ప్రభుత్వం దృష్టిలో ఉండేది జరుగుతుందా? ఈరోజు మీడియా పరంగా బయటపడింది కాబట్టి ఈరోజు కేవలం వీళ్ళని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారా, లేదా ఇదే పరిస్థితిలో వేరే వాళ్ళు ఉంటే ఇలాగే సస్పెన్షన్ తో వదిలిపెడతారా, లేదా కేసులు కట్టి అరెస్ట్ చేసి ఈ పాటికి మామూలుగా అయితే చిన్న స్థాయి నేరస్తులు అయితే సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళ మొహాలు ముసుగులేసి చూపిస్తారు కదా, మరి అలాంటి కార్యక్రమం ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఇవన్నీ ప్రశ్నార్థకంగా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ ఏ రకంగా చెప్తారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తాను తప్పు చేసినా ఎటువంటి శిక్ష పడాలో సామాన్యుడు చేసిన అటువంటి శిక్ష పడుతుంది. ఇక్కడ పెద్దవాడికి చిన్నవాడికి వ్యత్యాసం ఏమీ లేదు
అందరికీ ఒకే రకమైనటువంటి చట్టాలు అమలుపరచాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ కార్యక్రమం ఈరోజు జరుగుతుందా? ఆ కార్యక్రమం ఈరోజు జరిగితే ఈరోజు సస్పెన్షన్స్ తో వదులుతారా? ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చారు ప్రెస్ నోట్ లో దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు సార్. ఒక నిమిషం వస్తాను, వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయ్ కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఇదంతా కూడా ఏంటి? మొదటి వరకేమో మీది పై చేయిగా ఉంది మద్యంకి సంబంధించినటువంటి ఈ కుంభకోణాలు కావచ్చు, అంతేకాకుండా వీటి అంశంలో. కానీ ఇప్పుడేమో అప్పర్ హ్యాండ్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి, అప్పర్ హ్యాండ్ నుంచి డౌన్ ఫాల్ అయినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఇదంతా కూడా? అంటే ఇదంతా కూడా తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. 3,000 కోట్ల రూపాయలు 16 నెలల్లో దోచేశారు నకిలీ ఫేక్ మద్యం ద్వారా అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసినటువంటి పరిస్థితి. మద్యం స్కాము ఆల్మోస్ట్ మరుగున పడిపోయి ఈ నకిలీ మద్యం పైకి వచ్చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమంటారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మరి ఇప్పుడు వెంకటేష్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటి, పార్టీని సస్పెండ్ చేసి వదిలేయడమన్నా, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మద్యానికి సంబంధించి ఇటువంటి లాయర్ గారు అడిగినట్టు వారిపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టే, మాకు ఏ విధమైనటువంటి పక్షపాత ధోరణి లేదు కాబట్టే ఈ రోజున ఆ యొక్క మద్యం ఏదైతే ఈ మద్యానికి సంబంధించి ఎవరైతే వీళ్ళని చట్టపరంగా ఎన్ని రకాల సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి అన్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది. కేవలం సస్పెండ్ చేయటమే కాదు, చట్టపరంగా కూడా అందరిపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఎవరిని కూడా స్పేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. చట్టపరంగా ఏ చర్యలు అన్ని తీసుకోవాలనేటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరుగుతుంది. నేరస్తులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టేటువంటి కార్యక్రమం. అరెస్టులు అవసరమైన దగ్గర అరెస్టులు కూడా అవసరమే. ఖచ్చితంగా ఇంత పెద్ద నేరం చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, చట్టపరంగా చేయాల్సినటువంటి డ్యూ కోర్స్ మొత్తం నడుస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, వీరు చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఈ నేరానికి సంబంధించి ప్రాథమికంగా ఆ ఇన్ఛార్జి ఎంత పాత్ర ఉంది ఏంటి అనేటువంటిది పక్కన పెడితే, ఆయన పైన ఆరోపణలు వచ్చిన వెంటనే తగు విధమైనటువంటి చర్యలు తీసుకొని నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాల అనేటువంటి ఉద్దేశంతో వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఎవరికైనా జరిగినటువంటి ఆ ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇది బాధ్యత గల ప్రభుత్వం. అందుకనే ఎవరు, మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పు చేసిన వాళ్ళని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. అదే ఆ ప్రభుత్వానికి, బాధ్యత లేని ప్రభుత్వానికి, బాధ్యత కలిగిన ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఈ రోజున ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు కేవలం మద్యాన్ని ఒక ప్రాంతంలో మద్యం చేసిన కుంభకోణమే వాళ్ళు 3,000 అంటే, ఆర్గనైజ్డ్ గా చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వారు చేసినటువంటి ఇదే కార్యక్రమం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఈ నకిలీ పిచ్చి మద్యం రాష్ట్రం మొత్తం ప్రజలకు అందించారు. లాయర్ గారికి ఎట్లాగొట్లా మిథున్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే, చట్టం తన నిర్ణయం ఏదో విచారణ తర్వాత చట్టం అతను నేరస్తుడా కాదనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఈ మద్యానికి కల్తీ మద్యానికి సంబంధించి కానీ, గత ప్రభుత్వంలో చేసినటువంటి కల్తీ మద్యానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎవరిని కూడా క్షమించాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు నరరూప రాక్షసుల కంటే కూడా దారుణమైన వ్యక్తులు. కేవలం డబ్బు కోసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, వారి ప్రాణాలని పణంగా పెట్టి డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇది హత్య కేసు కంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది నేరం. కాబట్టి ఈ నేరానికి సంబంధించి నేరస్తులుగానే చూస్తాం తప్ప ఎవరు కూడా మా పార్టీయో లేదా ఇంకో పార్టీయో అనేటువంటి అంశం ఎట్టి పరిస్థితిలో కూడా చూడం కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల యొక్క ఆరోగ్యాలని పణంగా పెట్టి రక్త మాంసాలతో వ్యాపారం చేసి కోట్ల రూపాయలని దండుకున్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. వెంకటేష్ గారు ఈ కేసుకు సంబంధించి మాట్లాడితే ఓకే, ఒక వైసీపీ అనలిస్ట్ గా వచ్చారు, చెప్తా ఉన్నారు, ఓకే అనుకోవచ్చు. కానీ పనిలో పనిగా మిథున్ రెడ్డి గారికి కూడా సర్టిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇది ఏంటంటే మనం చేస్తే ఒకటి, ఎదుటివాడు చేస్తే ఒకటే విధానం కనబడతా ఉంది. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన మేము చర్యలు తీసుకున్నాం, మీ పార్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలా? మీరు గంజాయి కేసులో చైన్ స్నాచర్స్ ని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా కానీ వారిని వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారు. మీ బండ్ల కింద మీరే చంపేసి వాళ్ళు మాత్రం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి
పరిస్థితి లేదు. అంటే ఇక్కడ వీళ్ళు స్పష్టంగా కనబడతా ఉన్నది ఏంటంటే, వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏ నేరం చేసినా కూడా ఫ్రీ హ్యాండ్, ఎవరైనా తప్పు చేయొచ్చు, ఏమైనా నేరాలు చేయొచ్చు. అంటే ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడుకి అలాగే నారా లోకేష్కి ఇద్దరికి కూడా హస్తం ఉంటే, నిజంగా వాళ్ళకి హస్తం ఉంటే అధికారులు వాళ్ళ పరిధిలోనే కదా పనిచేసేది. మరి ఈ స్కామ్ బయటికి రాకుండా ఆపేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఈ అధికారంలో వీళ్ళ అధికారం ఉన్నప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కదా. సో దీనికి ఏమి డిఫైన్ చేస్తాం మనం? ఏదండి అంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సంబంధం ఉంది, ఇది ఎన్ బ్రాండ్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. నిజంగా ఆ విధంగా సంబంధాలు ఉంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారే. సో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఏది బయటికి రాలా, వచ్చినా కూడా వాటి మీద చర్యలు లేవు. మరి ఇప్పుడేమో అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటారు? సార్, ఇక్కడ ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీ పరంగా ఏది దొరికినా సరే దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వమైన బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. నిజంగా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీటి వెనక కల్లో కూడా ఉండేటువంటి అవకాశం లేదు. వీళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు చెప్తారు, 100 చెప్తారు, కానీ ప్రజలు నమ్మాలి కదా. ఇప్పుడు నిజంగా రాజకీయ నాయకుల యొక్క మా అధినాయకత్వానికి సంబంధించిన ఏ అంశంలో అయినా సరే అక్కడ పాత్ర ఉంటే ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే బాబాయిని చంపారు కదా, చంపినటువంటి అవినాష్ అరెస్ట్ కాకుండా ఏ విధంగా ఆపారు, చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంత బాబుని ఏ విధంగా ఈ రోజుకి కూడా శాసన మండలిలో బొత్స గారు వెనకాలే కూర్చోబెట్టుకొని అతనితో మాట్లాడిస్తా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకి ఫేవర్ చేసేటువంటి అవకాశం ఉండేది కదా. మేము ఎక్కడా కూడా ఫేవర్ చేసేటువంటి అంశమే లేదు. మా పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా నేరస్తుడిగానే చూస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికో లేదా ప్రభుత్వం నుండి పెద్దలకు ఆపాదించి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు. నిజంగా మా పాత్ర ఉంటే ఇవాళ ఈ యొక్క కల్తీ మద్యానికి సంబంధించిన అంశం బయటగా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఈ రోజున తప్పుడు పనులు చేసేటువంటి తప్పుడు వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని, పారిపోయిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము. దీనిలో చట్టపరంగా ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్డ్ గా పిచ్చి మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు, ఆ నేరానికి ఈ నేరానికి పెద్ద తేడా ఏం లేదు. ఇది ఒక ప్రాంతంలో జరిగింది, అది రాష్ట్రం మొత్తం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మాకు సంబంధించి చాలా ప్రజలు మా పైన చాలా క్లియర్ గా మాకు సంబంధించిన అంశంలో ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలే అంతిమ నిర్ణేతలు. నేరానికి సంబంధించిన నేరస్తులకి మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దానికి సంబంధించిన విచారణ చేస్తా ఉన్నారు. ఓకే, మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా తంబల్లపల్లి నియోజకవర్గం, సో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడే చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారట. సో ఈయన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చాలా కావాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన పేపర్లో యాడ్లు వేసినవి, సో ఇవన్నీ కూడా బయట పెట్టారట. సో ఇప్పుడు ఆయన కావాలని ఇక్కడికి వచ్చి ద్వారకానాథరెడ్డిని గెలిపించడం కోసం ఇక్కడ సీటు తీసుకొని ద్వారకానాథరెడ్డిని గెలిపించి కూటమికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ లిక్కర్ స్కామ్కి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించాడు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బయట జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? రాజు గారు, మీకు, కిరణ్ గారికి, అరుణ గారికి, వెంకటేష్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు మేము ఆ విధమైనటువంటి ప్లాన్లు ఎత్తుకడలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని 90,000తో లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని 30,000 పైన ఈ టైపులో గెలిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఓడియచ్చు కదా. ఎవరినో మంది తీసుకొని బాలకృష్ణ వాళ్ళ ఇంట్లోనో చంద్రబాబు ఇంట్లోనో ఎవరినో మంది తీసుకొని వాళ్ళని పోటీకి ఇచ్చి వాళ్ళని కూడా ఓడిపోయచ్చు కదా. మేము ఇంత స్థాయి మాకుంటే మరి అక్కడ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు, లోకేష్ గారు యువ నాయకుడు కాబోయే ఏది ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు, సొంత జిల్లాలో సొంత నియోజకవర్గం పక్కన ఇంత జరుగుతుంటే అది మేము ఏం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే ఓడించుకున్నారా? చేతగానప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ఏదో ఒకటి నిందలేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మాఫియా జరుగుతుందండి. రాష్ట్రంలో ఒక మాఫియా జరుగుతుంది. సాధారణమైనటువంటి ప్రజలు నోరెత్తి ఏదైనా ఏలెత్తి చూపించాలంటే ఎక్కడ చంపుతారో, ఎక్కడ కేసులు ఎదిగిస్తారో, ఎక్కడ మా పిల్లల జీవితాలతో ఆడుకుంటారో, సర్వనాశనం చేస్తారనే భయంతో సైలెంట్ గా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ రోజు అనుంటి జరుగుతున్నటువంటి ఏది
తమ్మలపల్లి దగ్గర మొలకల చెరువు నుండి జరుగుతున్నటువంటి లిక్కరు రాష్ట్రం మొత్తం సప్లై అవుతుంది. రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు అందరికీ దాంట్లో పర్సెంటేజ్ ఉంది, వాటాలు వస్తున్నాయి. వాళ్ళు ఏదో కథలు చెప్తే సరిపోతుంది. అలాంటి మాఫియాలు చేసే వ్యక్తులను మన దగ్గర పెట్టుకుంటే మనం రాష్ట్రానికి మాఫియా సప్లై చేయొచ్చు. ఇక్కడ నుండి మనం మొత్తం ఇది అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణం లాగా చేసే కార్యక్రమాన్ని చేసే పనిని పెట్టుకొని అలాంటి వ్యక్తులను పార్టీలలో చేర్చుకొని ఈ క్యాండిడేటే కాదు, ఇప్పుడు తమ్మలపల్లి చేరిన క్యాండిడేటే కాదు, రాష్ట్రంలో అనేక మంది అలాంటి క్యాండిడేట్లను బయట నుండి తెచ్చుకొని ఒక్కొక్కరికి 100 కోట్లు 200 కోట్లు ఇప్పించుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి రకరకాలుగా ఎత్తుగడలేసి వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా సంపాదించుకోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ లిక్కర్ వ్యాపారాలు మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం గవర్నమెంట్ ద్వారా లిక్కర్ తయారు చేయించి గవర్నమెంట్ ద్వారా అమ్మించి చేసే కార్యక్రమం కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏ ఉద్యోగం ఏదైనా చేయాలంటే అది ఇబ్బంది అవుతుందని భయపడి ఏ తప్పు కూడా చేయకుండా వాళ్ళు చేస్తే వీళ్ళు హోల్సేల్ గా పెట్టేసిన రాష్ట్రం మొత్తం 50,000 బెల్ట్ షాపులు, 50,000 బెల్ట్ షాప్ కు ఒక్కొక్క షాప్ కు ఎంత కావాలంటే అంత మందు సప్లై చేసేది. ఒక్కొక్క బాటల మీద 50 రూపాయలు లాభం తీసుకునేది. 99 రూపాయలకే నాణ్యమైన మందు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 220 రూపాయలకి అదే నాణ్యమైన మందును అమ్ముకుంటున్నారంటే వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఆలోచన, వీళ్ళ గొప్పతనం, వీళ్ళ ఏ విధంగా ఉంది జనం గమనిస్తున్నారు. ఇది కాక ప్రతి విలేజ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులతో పాటు అదే విధంగా ప్యాకాట క్లబ్లు, జూదాలు, కోడి పందాలు అనేక రకాలుగా పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని తాగుతున్నారు వీళ్ళు. ఈ విధంగా తాగడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలతో రైతులకు కొట్టుమిట్టాడుతుంటే రైతులను పట్టించుకోకుండా వాళ్ళు ఈ రోజు ఉల్లి రైతుకు రేటు లేదని చెప్పి కర్నూలు జిల్లా పత్తికొండ దగ్గర ఒక రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినారు. ఈ విధమైనటువంటి ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఎక్కడైనా ఎత్తి చూపించాలనుకుంటే పెనుగొండ దగ్గర, అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా పెనుగొండ దగ్గర ఒక హోం గార్డే విషం తాగి చనిపోయింది. ప్రయత్నం చేసి ఆమె హాస్పిటల్ చేరింది. ఆ కారణం కూడా తెలుగుదేశం పార్టీ గారి నాయకులే. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ఏమి కించెత్తు కూడా మనం ఎత్తి చూపించాలి, తప్పు అనే దాన్ని ఎత్తి చూపించాలి అనుకుంటే వాళ్ళపైన దాడులు చేసేది, కేసులు పెట్టేది, వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టేది, వాళ్ళ కుటుంబాలను ఇబ్బందులు పెట్టేది, సర్వనాశనం చేస్తున్నారు. మొన్న 14 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి డెలివరీ అయ్యేంత వరకు దాచిపెట్టి చేసినటువంటి వీళ్ళకన్నా చరిత్ర కూడా ఇల్లు చెప్పుకుంటా పోతేట రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు అనేక రకాలుగా చేసి లాస్ట్ కు కబ్జాలు చేపట్టి అక్కడ వీళ్ళకి పర్సెంటేజ్ లేకపోతే అక్కడ ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకు పర్సెంటేజ్లు, వీళ్ళకి నాయకులకు పర్సెంటేజ్ ఇవ్వాలా. పర్సెంటేజ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళ మీద మళ్ళీ అక్రమ కేసులు పెడతారు. మేము ఎక్కడో ఉండి ఇక్కడ వచ్చి మేమెందుకు ఈ కేసులు, ఈ దౌర్జన్యాలు మాకెందుకు. సరే, ఇప్పుడు అవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఈ నకిలీ మద్యంకి సంబంధించి పట్టుకునింది ఈల ప్రభుత్వం హయాంలోనే పట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టుకున్నారు. మరి అక్కడ మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. మరి మీ ఎమ్మెల్యేకి తెలియదంటారా ఇంత జరుగుతోంది అని? నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆయన, సరే అసెంబ్లీకి రారనుకోండి, అది వేరే విషయం. కనీసం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదా? తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువు పక్కన రోడ్డుకు పక్కలోనే 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళు చేస్తున్నటువంటి మద్యం తెలిసిన తర్వాత ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అల్లరి చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఎత్తుగడ వేసుకున్నప్పుడు వీళ్ళు తెలుసుకొని పోయి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి దాడులు చేసినారు. లేకపోతే వాళ్ళకైనా తెలుగుదేశం వాళ్ళందరికీ తెలిసింది. తెలుగుదేశం వాళ్ళందరూ భాగం ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ తెలియదా? అక్కడ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి తెలుసా తెలీదా? ఆయనకి తెలుసా తెలీదా? ఆయన ఎందుకు సైలెంట్ ఉన్నాడు అంటే నియోజకవర్గం దాడి చేసినారు. మా పార్టీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పార్టీ మీ ఎమ్మెల్యే ఇచ్చిన ఉద్దేశంలో భాగంగానే తెలిసిన తర్వాతనే వీళ్ళు దాడులు చేసినారు. ముందు అంతా అట్టే గుట్టుగా పెట్టుకుని చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మా ఎమ్మెల్యేగా బయటకు వచ్చి అల్లరి చేస్తారని తెలిసిన తర్వాత వీళ్ళు పోయి అరెస్ట్ చేసినారు. కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేసి ఏమంటారంటే మేము అరెస్ట్ చేసినాం, మేము నిజాయితీగా ఉన్నాం, మేము చంపుతాము, మేము మద్యం అమ్ముతాము, మేము దాడులు చేస్తాము, మేము రేపులు చేస్తాము, అయినా మేము అరెస్ట్ చేస్తాము, మళ్ళీ ఇంటికి పంపించాము. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడితే అరెస్ట్ చేసినారా? లోకేష్ తల్లిని తిడితే ఎట్లా అరెస్ట్ చేసినారు? ఎన్ని శిక్షలు వేసినారు? ఎంత ఇబ్బందులు పెట్టారు? కాబట్టి వీళ్ళకి కావాల్సినప్పుడు బిర్యానీలు పెట్టి అరెస్ట్ అని చూపించి ఇంటికి పంపించారు. మాకు కావాల్సినప్పుడు 30 కేసులు పెట్టించి రాష్ట్రం మొత్తం తిప్పుతారు. వాళ్ళని గడ్డాలు పెంచుకొని కింద లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. అది వీళ్ళ అరెస్ట్ కు మమ్మల్ని చేసే అరెస్ట్ కు తేడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అరెస్ట్ పేపర్లకు ఉంటాయి. మేమే తప్పు చేయకపోయినా మా అరెస్ట్ పేపర్లకు కాదు, జైళ్లలో ఉంటాయి.
ఎక్కడ చూసినా అలాగే రాష్ట్రం మొత్తం అలాగే అలాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. ఓకే మోహన్ రెడ్డి గారు అన్నీ మాట్లాడదాం. రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్. సో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త అంశం చెప్పాడు. నేను ఇంకా నిజంగా ఇది కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం హయాంలోనే అధికారులు పట్టుకున్నారు, కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది అని చెప్పేసి నేను అలాగే చాలామంది కూడా అనుకుంటున్నారు. మరి మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళ ఎమ్మెల్యేనే ఈ అంశాలని కూడా బయట పెట్టారు, ఆయన ఎక్కడ అల్లరి చేస్తాడనేసి భయపడి మీరు పట్టుకొని మేమేదో పట్టేసుకున్నామని చెప్పేసి వాళ్ళని నకిలీ మద్యం స్కామ్ని మేము బయటికి తీసామని చెప్పేసి చెప్పుకుంటున్నారని చెప్పేసి ఆయన కొత్త అంశం చెప్పారు. దీంతోపాటు అరెస్టుల గురించి కూడా మాట్లాడారు. ఇప్పటికి కూడా చాలామంది గురించి మాట్లాడారు. మరి అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదనేసి మనం కూడా మీదేదో ఒక వీడియో చూశాను నేను. సో సరే మాట్లాడే వాళ్ళ మీద చర్యలు తీసుకునేది పక్కన పెడితే అసలు మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఏమంటారు? ప్యానెల్లోని పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఎలక్షన్కి ముందు కరెక్ట్గా బీఫామ్లు ప్రకటించే టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి స్థానిక సమీకరణాలను బేస్ చేసుకుని కొంతమందిని వైసీపీ నుంచి కూడా వస్తానంటున్న వాళ్ళని కూటమిలోకి తీసుకునే పరిస్థితి జరిగింది. ఫస్ట్ది ఎందుకంటే అక్కడ గెలుపు ఓటములు అనేవి బేరీజు వేసుకునే సిచ్యువేషన్ లో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని కూటమిలోకి తీసుకున్నారు. ఇది ఒకటి. రెండు, గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలో నుంచి ఇంకా భవిష్యత్తు ఉండదులే, గత 5 ఏళ్ల పాటు చూసాం, అప్పుడంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి మనకు తప్పలేదు, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి డెఫినెట్ గా మనం కూటమిలోకి వెళ్ళిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక ఇంక జీవితాలు అధికారంలోకి రారు అన్న కారణంతో కొంతమంది కూటమిలోకి వస్తే, కొంతమంది తమ 5 ఏళ్ల పాటు చేసుకున్నటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టుకుంటదేమో అన్న భయంతో కండవా మార్చేస్తే పట్టుబడకుండా ఉంటామేమో అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళి కూటమిలో పార్టీలో కండవా వేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని చూసాం. కానీ అప్పటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి దందాలు దాష్టికాలు ఏవి కూడా కండవ వేసే టైంకి కూటమి నాయకులకు తెలియదు. వేసిన తర్వాత కాలక్రమేణా కొంతమంది ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ విషయం ఓపెన్ గా ఒప్పుకోవాలి నేను, ఎందుకంటే మళ్ళీ కూటమిలో ఉన్నాను కదని కొన్ని కవర్ చేస్తే భవిష్యత్తులో ఓటమికి మేమే కారణాలు అయిన వాళ్ళం అవుతాం. మరీ భజన చేస్తే గ్రౌండ్ లో జరుగుతున్నట్టు కొన్ని తప్పిదాలని లైట్ గా తీసుకొని అదే కంటిన్యూ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని ప్రాంతాల్లో. అది ఏ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో వైసీపీ టైం నుంచి జరుగుతున్నటువంటి తప్పిదాలని మరలా కండువా మార్చినటువంటి నాయకుల ద్వారా కంటిన్యూ అవుతున్నా కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓటు బ్యాంకు ముఖ్యం మాకు అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళారో, లేదంటే స్థానికంగా ఎంతో కొంత వాళ్ళ వల్ల మాకు పనులు అవుతున్నాయి కదా అన్నట్టు ఉద్దేశంతో వెళ్ళారో తెలియదు కానివ్వండి, ఈ విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఇది భవిష్యత్తులో ఓటమి ఒక కారణంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది దీన్ని కట్టడి చేయకపోతే 100%. అందులో భాగంగానే ఈ కల్తీ మద్యం అనేది గత 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ షాపులకు వేసి అమ్మారు. ఇది ఓపెన్ గా చాలా సందర్భాల్లో గత 5 ఏళ్ల పాటు కూడా మేము చెప్పాం. లోకల్ గా మద్యం కాసి ఏదో ఒక పనికిమాలిన బ్రాండ్ స్టిక్కర్లు అంటించేసి మద్యం షాపులకు సప్లై చేసి గవర్నమెంట్ కల్తీ మద్యం అమ్మిస్తోంది. తాగేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఇది మరీ దారుణంగా ఉంది, మేము తాగేటువంటి మద్యం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తాగుతున్నాము అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మేము కూడా మీడియా ముందు మీలాంటి వాళ్ళ ముందు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పాం. గవర్నమెంట్ మద్యం షాపుల్లో కల్తీ మద్యం దొరుకుతోంది, దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే ఎంకరేజ్ చేసి సప్లై చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడో చెప్పాం. ఇవాళ మరలా సేమ్ కల్తీ మద్యం అనేది ఇవాళ ఒక టీడీపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో కనిపించింది అని చెప్పేసి వాళ్ళ వార్త మనం చూసాము. ఇదే మద్యాన్ని ఇవాళ గతంలో 5 ఏళ్ల పాటు ఎవరైతే తయారు చేసి అమ్మారో వాళ్ళు అదే దందాన్ని కంటిన్యూ చేసి వాళ్ళ ప్రైవేట్ మద్యం షాపులకు అమ్ముతున్నటువంటి ప్రక్రియని వాళ్ళు బయటపడినటువంటి విషయాలు. దీన్ని ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇదే విషయం కనుక వైసీపీ టైంలో జరిగితే అసలు బయటకు కూడా వచ్చేది కాదు. ఇంకా మీకు వాటాలు ఎంతో మాకు ఇంత వాటాలు పంపించండి అని చెప్పేసి దాన్ని ఇంకా కంటిన్యూగా వీళ్ళే ప్రొటెక్షన్ ఇచ్చి మధ్య చేయించేవాళ్ళు. బట్ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంచితనం ఏంటి అంటే సొంత పార్టీ నాయకులని తెలిసినప్పటికీ కూడా ఇమీడియట్ గా దాని చట్టం ముందుకు తీసుకొచ్చేసి పార్టీని సస్పెండ్ చేసి చట్టానికి రైట్స్ ఇచ్చారు. యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి దాని మీద అని చెప్పేసి ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలి. తప్పు జరుగుతుంది వెంటనే అది తప్పు అని సార్. అంటే తిరుమల పరకామణి ఇష్యూ కూడా అలాగే కదా జరిగింది, బయటికి రాకుండా లోపల సర్దుకున్నటువంటి పరిస్థితి. అవునండి, గత 5 ఏళ్ల పాటు అసలు ఏకంగా అది స్పందనలో కూడా పెట్టి వీళ్ళే పంచాయతీ చేశారని చెప్పేసి తెలిసిన విషయం ఇది క్లియర్ గా. అంత పెద్ద కుంభకోణం జరిగితే ఒక టీటీడీలో అన్ని కోట్ల రూపాయల డబ్బు ఫ్రాడ్ జరిగితే ఏదో చిన్న పెట్టి కేసు లాగా మధ్యలో అక్కడ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు కూర్చొని సెటిల్మెంట్ చేసి పంపించారంట. ఎలాంటి చట్టపరమైన శిక్షలు లేవు,
చట్టం ముందులోకి తీసుకురాలేదు. ఆ విషయం చట్టం పరిధిలోకి వచ్చిన విషయాన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సైలెంట్ చేసేశారు. ఆ సిచ్యువేషన్ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగట్లేదంటే ఇక్కడ నాయకులు గుర్తించాల్సిన విషయం ఒకటి, క్యాడర్ గుర్తించాల్సిన విషయం ఒకటి, మీరు చేసేటువంటి తప్పిదాలను పార్టీలు భరించడానికి సిద్ధంగా లేవు, ప్రభుత్వం ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని గమనించాలి మీరు. గత 5 ఏళ్ల పాటు ప్రభుత్వం తప్పులను ఎంకరేజ్ చేసింది కదా, మీ తప్పులన్నింటినీ కాపు కాసి కాపాడింది కదా, మీ పాపాల్లో భాగస్వామి అయ్యింది కదా, మీ అవినీతిలో అర్ధ భాగం తీసుకుంది కదా అని చెప్పేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పందా అవలంబిస్తాము అంటే కూటమి ప్రభుత్వంలో అది కుదరదు. అధిష్టానాల దృష్టికి వెళ్ళింది అంటే మీరు చేసేటువంటి తప్పు మీ మీద వేటు తప్పదు అన్న విషయాన్ని ఇప్పటికే చాలా విషయాల ద్వారా తెల్లడం అయ్యాయి. ఆడపిల్లల్ని వేధించిన విషయంలో కానివ్వండి, లేదా వేరే ఇంకేదైనా కారణాలతో కానివ్వండి, చాలా విషయాల్లో ఇప్పటికే కూటమి పార్టీల నుంచి చాలా మంది మీద వేటు పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా వేటు పడ్డటువంటి విషయం మనం చూసాము. ఇక మీదట కూడా అదే కంటిన్యూ అవుతుంది. మీ పాప భారాన్ని పంచుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకులైనా సరే. ఓకే, యా సింగళూరు వెంకటేష్ గారు, సో ఏమంటారు ఓవరాల్గా? ఒకటైతే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు, మద్యం అక్రమంగా తయారు చేయడం అనేది కూటమి ప్రభుత్వంలో జరిగింది. దీనికి సాక్ష్యం ఉంది, ఈరోజు కేసు కట్టారు. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం, తర్వాత కేసులు కట్టడం అనేది, తర్వాత వాళ్ళకి ఏదో ఒక డైరీ దొరికింది, దాంట్లో 70 మంది పేర్లు ఉన్నాయి కూటమికి సంబంధించిన నాయకులు. ఎందుకంటే ఈ మద్యం ఫ్యాక్టరీ అక్రమ మద్యంగా తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏదో ఆ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించిందిగా మాట్లాడుతున్నారు. కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ మద్యాన్ని సరఫరా చేశారా, దానికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా వెలుగులోకి రావాలి. కాబట్టి ఈ 15 నెలల కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ఈ 1.5 year లో మద్యం వ్యాపారం జరిగిందని చెప్పి కూటమి నాయకులు ఒప్పుకుంటున్నారు. ఇంతవరకు సంతోషం. ఇక గత 5 సంవత్సరాల్లో కూడా జరిగింది అని చెప్పేసి అనడానికి గల ఎవిడెన్స్లు ఏమున్నాయి? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా. గత 5 సంవత్సరాల్లో నిజంగానే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా కల్తీ మద్యం తయారైంది అనుకుందాం. ఎవిడెన్స్ ఉంటాయి కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అధికారులు మీ చేతిలో ఉన్నారు కదా. దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా తీసుకుని బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేగాని ఏదో వేగ్గా గుట్టగాల్చి నెత్తినేసినట్టు 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల బయటకు పోయారు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏమి లేవు. ఆయన మాట చెప్పింది తప్ప కేంద్ర నిఘా వర్గాల్లో నాకు సంబంధించినటువంటి ఆంతరంగికులు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పారు అన్నారు తప్ప అతని అడ్రస్ ఏంటి, అతని యొక్క క్రెడిబిలిటీ ఏంటి, అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా లేదు. అలాగే 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయారు. రాయపాటి అరుణ్ గారు కూడా చెప్తున్నారు, అసలు మద్యంలో ఉన్నటువంటి కల్తీ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు గత 5 సంవత్సరాల్లో అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం. దానికి సంబంధించి ఒక్క కేసు ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో ఇలా జరిగింది, కల్తీ మద్యం జరిగింది, ఇక్కడ తయారీ యూనిట్ ఇక్కడ ఉంది, దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి నగదు నిల్వలు ఇలా బదిలీ అయినాయి అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక కార్యక్రమం లేదా ఒక నేరం జరిగిన వెంటనే తక్షణం అరెస్టులు ఉండాలి. ఈ తక్షణం అరెస్టులు లేకుండా వివేకానంద రెడ్డి గారి హత్యని ఉపోద్ఘాతంగా తీసుకుని కిరణ్ గారు బాబాయిని గొడ్డలతో నరికారు, లేకపోతే దాంట్లో ఈ సోకాల్డ్ అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీ టైంలో నరికారా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నరికారా? పోనీ అవినాష్ రెడ్డి గారే చేశారనుకుంది. మీ టైంలోనే కదా జరిగింది. వెంటనే పట్టుకొచ్చి మేము ఏం చేసామనేది పక్కన పెట్టన్నా, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెట్టి మీ టైంలో జరిగినప్పుడు ఒక్క నిమిషం మీ టైంలో జరిగిన దానికి పక్కన వచ్చి న్యాయం చేయడం. మనం పెళ్లి చేసుకుంటే మనం పోషించాలి, పక్కింటి వచ్చి పోషించాలి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు భుజాలు అడుగుకోకండి. మన టైంలో జరిగినటువంటి నేరానికి, మన టెన్యూర్ లో జరిగినటువంటి నేరానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ వచ్చి మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి, మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సిబిఐకి పంపించారా? నీ టైంలో నువ్వేం చేసావనేది చెప్పకుండా
మా పక్కనోడు వచ్చాక ఏం చేశాడు టాపిక్ డైవర్ట్ అంటే చేయొద్దు. ఇంత వివేకానంద ఇలాంటి రెడ్డి గారి ఇలాంటి వాళ్ళు కూడా కేసులో తయారైతే 5 ఏముంటుందండి? సంవత్సరాలు అంటే మీరు ఏం చేశారు? ఇప్పుడు అక్రమ అవినాష్ని మద్యం, కాపాడటం ఇప్పుడు తప్ప అక్రమ మీరు ఒక్క ఏదైనా నిమిషం ముందడుగు వేశారా? నీ టైం వచ్చినప్పుడు విడుదల నేను బెదిరించారా చెప్పిన లేదా? అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా. రాజకీయంగా వాడుకున్నారా నువ్వు చేసిన లేదా? అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా. ఒక్క నిమిషం మా టైంలో మమ్మల్ని మాట్లాడు. ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది. జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగలేదే. జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగొచ్చు కదా న్యాయం చేయడానికి. నువ్వెందుకు అరెస్ట్ చేసావు? ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉందండి. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. వీళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన, వీళ్ళ మీడియా ఒప్పుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని వందల వేల మంది, కొన్ని వందల వేల మంది కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఏమని ఒప్పుకుంటున్నారంటే 1.5 year ఈ దరిద్రాన్ని మేము మోసాం. 1.5 year, గత 5 సంవత్సరాల్లో కూడా మోసాం, కానీ దానికి ఎవిడెన్స్ లేదంటున్నారు. కానీ ఈ 1.5 year ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్ల, వేల కోట్ల మద్యం అక్రమంగా తయారు చేశారు ఒకటి. రెండోది, ఇక్కడ ఇంకా చాలా బాధించే విషయం ఏంటంటే వీళ్ళేమి ప్రీమియం బ్రాండ్లు చేయట్లేదు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో దొరికింది అన్ని క్వార్టర్ బాటిల్స్. ఇవి కొనుక్కునేది ఎవడండి? సామాన్యుడు. రోజు కూలి, వీళ్ళ ఆరోగ్యంతో చేసినటువంటి చెలగాడు. ఈ విషయంలో రాయపాటి అరుణ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే వీళ్ళ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హత్య కన్నా ఎక్కువ నేరం అని చెప్పేసి అంటారు. జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా ఇంపాక్ట్ కామన్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆరోగ్యంతో ఆటలాడటమే. దీనికి సంబంధించి మీరేమంటున్నారంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా? సార్ 164 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి. స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా సార్. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు సార్, ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రతిపక్ష నాయకుడే గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు సార్ ఈ రోజు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని దానికి సపరేట్ గా డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఇంకో పెద్ద విషయం చెప్పాలి. ఈ రోజు డిఎస్సి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని నారా లోకేష్ గారు 16,000 పోస్టులు ఈ రోజు టీచర్లుగా ఇస్తున్నారు. అదే పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారంటే నా శాఖలో ఇంకా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరు, నియామకాలు జరగట్లేదు అని అంటున్నారు. నియామకాలు జరగకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది సార్? ఒక పక్కన నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఉన్నటువంటి అతను 16,000 పోస్టులు వేస్తున్నప్పుడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మీ శాఖలో కుళ్ళైపోవాలి కదా సార్. ఇక్కడ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం జరుగుతుంది సార్? ఇంకో పక్కన ఎమ్మెల్యేలు బాహాటంగా అసెంబ్లీలో నోరెత్తి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైల్ ఆగిపోతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లో పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ మళ్ళీ మాట్లాడతాం దాని గురించి, మళ్ళీ మాట్లాడతాం. టైం అవుతుంది. ఒక్క నిమిషం. టైం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు టీచర్ పోస్టులకి తర్వాత ఆయన శాఖలో ఉన్న పోస్టులకి కానీ ప్రయారిటీస్ ఉంటాయి. కానీ ఒక నిమిషం విజయకిరణ్ గారు ముడిపెట్టి తద్వారా ఈయనేదో పెద్ద నాయకుడు అయిపోదాం అనుకుంటా ఉన్నారు. అది కుదరదు. అది అడ్వాంటేజ్ తీసుకుంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజర్ గా చేసిన నేరానికి సంబంధించి చట్టం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రభుత్వం వారిపైన కేసులు పెడతా ఉంది. విచారణ జరుగుతా ఉంది. విచారణ ఇంకా క్లోజ్ అవ్వాల. విచారణ ఈజ్ అండర్ ప్రాసెస్. ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి అన్ని ఆనందాలు తీర్చడానికి రెడీగా ఉంది, జరుగుతా ఉంది. ఒకటి. రెండోది, ఇక్కడ మా నాయకులు కూడా ఒక కేసు చెప్పండి అంటున్నా. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏది జరిగినా దాని చివరికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఏదో విధంగా కూటమిలో చిలికలు తీసుకురొచ్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి అంశం తప్ప వీళ్ళు మాట్లాడేదానికి ఎక్కడ కూడా సరైన అంశమే లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని నా స్థాయి నుంచి నాలాంటి చిన్న కార్యకర్త నుంచి వెంకటేష్ గారు చాలా మాట్లాడారు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. నాలాంటి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు, పెద్ద నాయకుల వరకు కూడా ఆలోచించాల్సిందంటే ఈ ప్రభుత్వం ఏర్పడటంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అనేక అవమానాలు, 53 రోజుల జైలు జీవితం, సొంత భార్యని అసెంబ్లీ సాక్షిగా
ఈ కాలకేయులు అత్యంత అవమానకరంగా మాట్లాడారు. అటువంటి అనేకమైన అంశాలు అన్నిటిని కూడా అనుభవించి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆ తర్వాత లోకేష్ గారి తల్లి కానీ ఆయన చేసినటువంటి అవమానాలు కానీ ఆయన శారీరక దీనిపైన వాళ్ళు చేసినటువంటి అంశాలు కానీ ఆయన తిట్టినటువంటి విధానం కానీ అనేకమైన అవమానాలు ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి చూసాం. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా వదలకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించి అనేక మంది ఇబ్బందులు గురి చేసినటువంటి ఆనాటి కాలకేయుల ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి అనేక మంది కార్యకర్తల గొంతులు కోసి ఎంతో మందిని చంపి డోర్ డెలివరీ చేసి వీళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అభివృద్ధిలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా లేకుండా చేసి అనేకమైన ఇబ్బందుల ద్వారా అనేక అవమానాల ద్వారా రక్తపాతాల ద్వారా జరిగినటువంటి ఆ పరిపాలన కాదని ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. మనం అత్యంత జాగ్రత్తగా బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల పైన ఉన్నది. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించినా మా ప్రభుత్వం వదిలిపెట్టలేదు. మా కార్యకర్త అయినా సరే అంతర్జాతీయ క్రిమినల్ ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారో ఆ విధంగా అరెస్ట్ చేసి ఆయన ముఖానికి ముసుకేసి రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి. మీలాగా మేము ఏ నేరం చేసినా ఆ నేరస్తుడిని వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వారిని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాం. మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చొని పైగా సార్ వినపడుతుందా? పైగా నేరం చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వానికి, తప్పు చేసిన వారు తనవాడైనా సరే చట్టం ముందు నిలబెట్టేటువంటి మా ప్రభుత్వానికి మీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి త్యాగాల పైన వచ్చినటువంటి ప్రభుత్వం, అనేకమైన ఇబ్బందులు ఓర్చుకొని పైకి వచ్చినటువంటి ప్రభుత్వం. కాబట్టి నాయకులందరూ కూడా చాలా బాధ్యతగా ఉండాలా. ఈవెన్ ఎమ్మెల్యేస్ అయినా సరే ఇంకా కూడా చాలా నియోజకవర్గాలు సరే ఈ నకిలీ మద్యం స్కామ్ పక్కన పెడితే, నకిలీ మద్యం మాఫియా పక్కన పెడితే విజయ్ కిరణ్ గారు చాలా నియోజకవర్గాలు ఇంకా కూడా ఎమ్మెల్యేలు మోనార్కుల్లాగా వ్యవహరిస్తున్నారు. భూ కబ్జాలని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరి భూములను కబ్జా చేస్తున్నా సరే నేనేం చేయలేను అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మీ చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించేటువంటి అవకాశం లేదు. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఖచ్చితంగా ఇక్కడ ఒక్క విషయం అండి. ఈ రోజున ఎవరైతే వైసీపీకి సంబంధించిన నాయకులతో ములాఖత్ అయ్యి రాజకీయాలు చేస్తున్నారో వారిపైన కూడా ప్రభుత్వం పార్టీ చర్యలు తీసుకుంటా ఉంది. అదే విధంగా ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఎవరు తప్పు చేసినా ఇక్కడ కళ్ళ ముందు కనబడతా ఉందండి. నేరం చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి, నేరస్తులందరినీ వెనకేసుకుని వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. వాళ్ళు అలా వెనకేసుకు రాబట్టే ప్రజలు వాళ్ళని చేత్కరించుకున్నారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే వెంటనే వారిని శిక్షించి తీరుతామనేటువంటి మంచి మెసేజ్ని ఇచ్చాం. మీలాగా చైన్ స్నాచర్కి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయలేదు కదండి. క్లియర్ కట్ గా వీడియోలు ఉన్నాయి. తెనాలి పట్టణంలో ఏ విధంగా వాళ్ళు రౌడీజం చేశారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ మహిళల గొంతుల్లో చైన్లు ఏ విధంగా లాక్కెళ్లారు, రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి ఏ విధంగా కొట్టారు. అటువంటి వారిని కూడా మీరు ఓదార్పు యాత్ర చేసి మీరు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు? మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులకు అండగా ఉంటది, ఎన్డీఏ కూటమి నేరస్తులకు సింహస్వప్నంగా ఉండి వారిని చట్టం ముందు నిలబడుతుంది. వాళ్ళకి మాకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో అది సుబ్రహ్మణ్యం కావచ్చు, లేక మా ఎమ్మెల్సీ అనంత బాబు గాని అలాంటి విషయాలు జరిగినప్పుడు కూడా సస్పెండ్ చేసి పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఈ విషయాన్ని వీళ్ళు గుర్తు పెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి నోటికి వచ్చినట్టు వీళ్ళకి కావాల్సినప్పుడల్లా దాన్ని వాడుకుంటున్నారు. ఏదో మేము పోయి తీసుకుపోయి చంపినామని. మరి వీళ్ళ క్యాండిడేట్ ఒకరు చంద్రబాబు అనే క్యాండిడేట్, రాయుడు అనే క్యాండిడేట్ తీసుకుపోయి చంపింది మర్చిపోయినారా? వీళ్ళు అది తీసుకుపోయి డోర్ డెలివరీ కదా, అది తీసుకుపోయి సముద్రాల్లో పడేసింది కదా. వీళ్ళెందుకు నీతులు చెప్పడానికి వీళ్ళని చెప్పాల్సింది. వీళ్ళు నీతులు చెప్తే జనాలు వినాలనా? మేము చేసినప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో ఘర్షణలో ఏదో ఒకటి రాష్ట్రానికో జిల్లాకో ఒకటో రెండు ఉంటే దాన్ని పట్టుకొని 5 ఏళ్ళు కాలం గడిపినారు. ఈ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో వీళ్ళ బెల్ట్ షాపులు పెట్టిన తర్వాత ప్రతి చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ప్రతి చోట అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రతి చోట రేపులు జరుగుతున్నాయి, ప్రతి చోట మర్డర్లు జరుగుతున్నాయి. ఏ మర్డర్ జరిగినా ఏ కేసు ఎక్కడ నమోదు కూడా కావడం లేదు. చెప్తున్నా కదా, పెనుగొండ నిన్నగాక మొన్న
ఒక హోమ్ గార్డ్ విషయం తాగిందండి. వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన అరాచకాలకు సిఐఏ శేఖర్ దగ్గర పోయి చెప్తే ఆయన ఏం చేస్తామమ్మా, మినిస్టర్ సబ్జా గారి సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ లో మేమేం చేయలేము, కాబట్టి మీరే ఏదో రాజీ పడండి అని చెప్తే ఆమె విషయం తాగింది. మరి వీళ్ళు నీతులు చెప్పుకుంటూ వచ్చే వీళ్ళు ఘనకార్యాలు చేసినాం, మేము మంచి పనులు చేస్తాం, మేము అరెస్ట్ చేస్తాం, చేయరాని తప్పులు చేసినప్పుడు మాత్రమే, ఇది రాష్ట్రం అంతా విషపూరితమవుతుందని తెలిసినప్పుడు మాత్రమే, వీళ్ళ పార్టీ డిపాజిట్ లేకుండా పోతుందని తెలిసినప్పుడు మాత్రమే వీళ్ళు అరెస్ట్ చూపిస్తారు. అంతే, అరెస్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించదు. ఆ కిరణ్ అనే వాడిని అరెస్ట్ చేసినారు, ఎవరు భారత మంత్రితోని, వానికి బిర్యానీలు పెట్టారు, బెయిల్ ఇచ్చినారు, బయటకు వచ్చినాడు. అదే నీకు మా పోసానికి మురళీకృష్ణ గాని వంశీ గారు కానీ ఎన్ని రోజులు అరెస్ట్ అయినారు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు, ఎన్ని రోజులు వాళ్ళ స్టేషన్లు అన్ని తిప్పినారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా వీళ్ళేదో మేము అరెస్ట్ చేస్తాం, మేము నిజాయితీగా ఉంటాం, మేము కరెక్ట్గా ఉంటాం, కూటమి ప్రభుత్వం బాగా నిజాయితీగా ఉంటుంది, కూటమి ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరగదు, ఏదో డంపింగ్ యార్డ్ పెట్టి ఈ నుండి మొత్తం అక్కడ నుండి పెట్టి ఎక్కడ మొలకల చెరువు నుండి దేశం రాష్ట్రం మొత్తం అంతర్జాతీయ స్థాయిలో మద్యం అమ్మే కార్యక్రమం పెట్టి నకిలీ మద్యమాన్ని వాళ్ళు మొత్తం అందరికీ కూటమి నుండి పెద్దల నుండి చిన్నల నుండి గ్రామ స్థాయి నుండి ప్రతి ఒక్కరు దాంట్లో వాటాలు తీసుకొని చూడనట్టు ఉంటే అది మా ఎమ్మెల్యే గారు బయట పెడతారు, తెలిసిపోయింది, బయటకు వస్తుంది అనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతన్ని తీసుకుపోయి వాళ్ళు పెట్టి టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి మా గంటగట్టి మా పార్టీతో సంబంధాలు ఉన్నాయంట, మేము చేసినామంట. ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుకుంటా పోతాంటే మేము చూస్తూ వింటూ ఉండాలా. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఈ టైంలో రాష్ట్రం అతలాకుతలం చేస్తున్నారు వీళ్ళు. 50,000 బెల్ట్ షాపులు పెట్టారు, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు 4-3 పెట్టి వాటికి టెండర్లు పెట్టి వాటిని ఒక్కొక్క బాటిల్ మీద 50 రూపాయల లాభం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు 99 రూపాయలతో మంచి నాణ్యమైన మంది ఇస్తా తమ్ముళ్ళు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 220 రూపాయలు యాలం పెట్టున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పాల్గొని ఆ యాలంలో వాళ్ళు దక్కించుకొని దానికి ₹1,00,000 ₹2,00,000 యాలం పెట్టి వాళ్ళ ఆ లక్షలు పూడ్చుకోవడానికి ఈ విధమైనటువంటి నకిలీ మద్యమాన్ని తెచ్చి అమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క చోట కూడా నకిలీ మద్యం దొరికినట్టు ఒక్క ఆధారం చూపించండి. ప్రభుత్వం ద్వారా చేయించి ప్రభుత్వం ద్వారా అందించినారు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర దొరికినట్టు గుర్తు సార్ నాకు ఒకసారి. రాజు గారు ఒక్క నిమిషం మాట్లాడండి. వీళ్ళలాగా రాత్రి పగుళ్ళు బ్రాందీ షాపులు ఓపెన్ చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కావాల్సినంత ఇంటికాడికి డోర్ డెలివరీ చేసినటువంటి మద్యం ఉంది కాబట్టి వీళ్ళ మద్యం గురించి మద్యం ప్రియులు డిస్కషన్ లేక పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 8 గంటలకే క్లోజ్ చేసినాడు కాబట్టి, ఉదయం 10 గంటలకు తెరిస్తే రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసినాడు కాబట్టి, తాగాల్సిన వాళ్ళకు దొరక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నారు కాబట్టి అది మద్యం పైన మాకు వ్యతిరేకం వచ్చింది. వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది మద్యం వాళ్ళు. ఈ రోజు అక్కడ మీరు చూడండి ఎంత చూపిస్తున్నారో. అది చిన్నదా, అది ఒక గ్రామందా, అది ఒక రాష్ట్రానికి సంబంధించినంత సప్లై 1470 లీటర్లు దొరికినాయి. 441 కేసులు దొరికినాయి. అక్కడ ఒక్కొక్క కేసులో 40 బాటలు 50 బాటలు ఉంటాయి. అలాంటివి వీళ్ళు రాష్ట్రం మొత్తం సప్లై చేస్తూ రాష్ట్రంలో జనాన్ని నాశనం చేస్తూ లాస్ట్ వీళ్ళు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. మాన్యములు అయితే కృపంలో 2 అమ్మాయిలు చనిపోయిన రాష్ట్రంలో 2 అమ్మాయిలు 50 మంది హాస్పిటల్లో చేరినారు పార్వతీపురం దానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని పట్టించుకోరు. ఈ మాయనబోడు లోకేష్ గారు అక్కడ విద్యాశాఖ మంత్రి రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ వీళ్ళు ఇష్టానికి కావాల్సినట్టు నడుచుకుంటూ వీళ్ళు సార్ అప్పుడే మాట్లాడాలి కదా, అప్పుడే నన్ను ప్రతిసారి అబ్జెక్షన్ పెట్టి ఇప్పుడు కిరణ్ గారు మా తరఫున మాట్లాడి ఆయన వాస్తవాలు మాట్లాడిన మాకు అంట కడతారు, అవాస్తవాలు మాట్లాడడానికి 2-3 కూర్చొని మాట్లాడినా కూడా మాకు అంట కట్టరు. కాబట్టి మేము మాట్లాడేది ఏది కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం తప్ప వీళ్ళలాగా తప్పించుకొని మాట్లాడి చేయలేదు. తిరుపతి ఎమ్మెల్యే ఒక అమ్మాయితో రాష్ట్రంలో చేసేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత అమ్మాయిపై పెట్టిన తర్వాత కూడా రాదని ఉద్దేశంలో భాగంగా తెలంగాణ అప్పుడు ఎమ్మెల్యే సస్పెండ్ అన్నారు. ఎప్పుడు వీళ్ళు సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు వీళ్ళు చేస్తారు? సస్పెండ్ అంటారు. ఇప్పుడు లోకేష్ గారి ఒక్క నిమిషం లోకేష్ గారు కదా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తింటే ఏం చర్యలు తీసుకున్నారో దాని మీద చెప్పమనండి కిరణ్ గారిని.
జూనియర్ ఓకే సార్ టైం అవుతుంది ఏ చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. జూనియర్ తల్లి తల్లే ఓకే, కదా, టైం అవుతుంది. లోకేష్ తల్లి తల్లే కదా, టైం అవుతుంది. వీళ్ళ ఓకే. తల్లి వాళ్ళ తల్లి అయినప్పుడు ఓకే సార్. ఓకే అరుణ గారు మాట్లాడాలి, ఒక్క నిమిషం. దానికి ఆన్సర్ అరుణ గారు చేస్తారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఓకే మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామాలు కూడా వీళ్ళ నాయకత్వంలో జరుగుతున్నాయి, కూటమి పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, కూటమి పెద్దల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి తప్ప ఎవరో తెలిసి తెలియక చేస్తున్నట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటో రెండో తెలిసో తెలియక జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళ నాయకత్వంలో వీళ్ళ పెద్దరికంలో వీళ్ళ పెద్ద సార్ అవన్నీ చూసాం, 5 ఏళ్లలో చూసాలే మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం సార్ ఓకే ఇప్పుడు అవన్నీ తవ్వుకుంటే చాలా వస్తాయి, గడిచిన 5 ఏళ్లలో తవ్వితే చాలా వస్తాయి. ఒక నిమిషం, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడదు ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఓకే మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా అవునవును 5 ఏళ్లలో ఏం జరిగింది చూసా. ఒక్క నిమిషం, అవునవును ఒక్క నిమిషం. రాయపాటి అరుణ్ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. తల్లిని తిట్టినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అనేసి చర్యలు తీసుకుంటున్నా సరే ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఫోటోలు మార్ఫింగ్లు చేసి పెడుతున్నారు. మీ మీద కూడా ఒక వీడియో మీ మీద కూడా చాలా పెట్టారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సార్ ఉండండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ తల్లి చెల్లి గురించి మళ్ళీ మాట్లాడదాం. రాయపట్టణ్ గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ ఇక్కడ గత ప్రభుత్వంలో ఏదైతే సోషల్ మీడియాలో అరాచకం జరిగిందో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరాచకం అలాగే కంటిన్యూ అవుతుంది అన్నది మాత్రం వాస్తవం. ఇది నేను ఒప్పుకుంటున్నాను ఓపెన్ గా. ఇది మా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీళ్ళ యొక్క చేతగాని తనమా లేదంటే అరాచకాలు చేస్తున్న వాడి యొక్క స్మార్ట్నెస్ అనేది మాకు తెలియదు కానివ్వండి. క్లియర్లీ సోషల్ మీడియాలో అదే ఉన్మాదం మోక అదే విధంగా మా మీద ఇప్పటికీ విరుచుకుపడుతూ ఉంది. క్లియర్ ఇది. నేను దానికి బాధితురాలు ఇప్పటికి కూడా. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎలా కట్టడి చేస్తారు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది కూటమి ప్రభుత్వం చేతిలో ఉందా లేదా అన్నది మాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయము. నేనే కాదు బోలెడు మంది మహిళలు ఇవాళకి అదే ట్రోలింగ్ కి గురవుతూ ఉన్నారు. మొదటిది ఇది. దీనిలో చేస్తుంది 100% వైసీపీ వాళ్ళైన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ పార్టీ హ్యాండిల్స్ కూడా పెట్టడం జరిగింది, ఈ అకౌంట్ల మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు, ఎందుకంటే స్టిల్ లైవ్ లో ఉన్నాయి ఆ అకౌంట్లు, మా మీద మార్పింగ్లు చేస్తూనే వైసీపీ అకౌంట్లు. ఒకటి. రెండు, ఇందాక ఆయన సింగళూరు వెంకటేష్ గారు ఒక మాట అన్నారు సార్, కల్తీ మద్యాలని ఎక్కడ నమోదయ్యాయి, మీరు ఇప్పటి వరకు ఎక్కడన్నా కేసు నమోదైందని ఒక క్వశ్చన్ చేశారు. సార్ నేను ఈ విషయం మీరు వైసీపీ ప్యానలిస్ట్ గా ఉండి మాట్లాడితే ఆన్సర్ చేయకపోదును కానివ్వండి, మీరు ఒక అనలిస్ట్ గా ఉండి మాట్లాడారు కాబట్టి నేను మీకు ఆన్సర్ చేస్తున్నాను 100%. జంగారెడ్డిగూడలో ఒకే రోజు 27 మంది ఒకే మద్యం షాప్ నుంచి మద్యం సేవించిన వాళ్ళు మాత్రమే చనిపోతే అసలు ఆ శాఖకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంబటి రాంబాబు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మీకు ఇప్పటికీ చెవుల్లో గుర్తుండే ఉంటాయి, ఎందుకంటే మాకు గుర్తున్నాయి కాబట్టి. సహజ మరణాలు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి 27 మంది మరణాలు సహజ మరణాలుగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం చేశారు గతంలో అంబటి రాంబాబు గారు. ఈ విషయం తెలుసని మేము అనుకుంటున్నాం, తెలిసినా కూడా మర్చిపోయి ఉంటారని కూడా అనుకుంటున్నాను నేను క్లియర్లీ. ఒకటి. రెండు, ఇందాక అడుగుతున్నారు ఎవరినో ఇప్పుడు కూటమి కార్యకర్తలు ఎవరినో అరెస్ట్ చేయలేదని చెప్పేసి అదే క్వశ్చన్ మేము మాట్లాడుతున్నాం సార్. వాళ్ళ కిరణ్ అనే వ్యక్తిని కనీసం కూటమి సార్ ఫర్ యువర్ కైండ్ మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కిరణ్ అనే కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణిని దుర్భాషలు ఆడారు అని చెప్పేసి ఇమీడియట్ గా అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకుంది కూటమి ప్రభుత్వం. కానీ వైసీపీ ప్రభుత్వంలో చిన్న పసిబిడ్డలు 7 ఏళ్లు కూడా లేనటువంటి మాట్లాడినటువంటి బోరగడ్డ అనిల్ మీద మేము 100 మంది వెళ్ళి 100 స్టేషన్లో కేసులు పెట్టిన ఒక్క కేసు కూడా నమోదవలో బోరగడ్డ అనిల్ మీద ఎందుకని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఆ విషయం మీద మీరు ఎందుకు మాట్లాడరు, దాన్ని ఎందుకు మోహన్ రెడ్డి గారు యాక్షన్ ప్లీజ్ ఒక్క నిమిషం వారిని మాట్లాడండి. సార్ మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు అడ్డం రాలేదు కదా. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం మీకు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడతాం ప్లీజ్. అరుణ్ గారు మాట్లాడండి. అలాగే సిబిఐ ఎందుకు రాష్ట్రంలోకి అవినాష్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి వస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, ప్రభుత్వంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎందుకని సిబిఐకి అడ్డంకు తగిలింది? ఒక గవర్నమెంట్ మరొక గవర్నమెంట్ పంపించినటువంటి యాక్షన్ ఫోర్స్ కి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఎందుకు అక్కడ అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది? మీరే క్వశ్చన్ చేస్తున్నారు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీరేం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి
సిబిఐ వస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అవినాష్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేసింది ఆ రోజు ప్రభుత్వం? అంటే అందులో మీ భాగస్వామ్యం లేకుండా ప్రయత్నం చేసిందా? రెండవది, అనంతబాబు చేసినట్టు హత్య కేసులో సరే అప్పటికెప్పుడు యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు, ఓకే. మరి ఇవాళకి ఆయన పక్కా పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఇవాళకి మీ పార్టీలో అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు, మీ పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేవలం అసెంబ్లీలో ఆయన ఓన్లీ అక్కడ మండలిలో మాట్లాడడమే కాదు, ఆయన మీ పర్సనల్ పార్టీ యొక్క అంతర్గత సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నట్టు ఫోటోలు బయట. ఆ హత్య ఎవరు చేయించినట్లు? మీరు ఇందాక ఒక పేరెత్తి మా పార్టీని క్వశ్చన్ చేశారు. ఇవాళ మా పార్టీలో ఆ వ్యక్తి లేదు, తప్ప ఒప్ప అన్న తర్వాత విషయం జరిగినటువంటి హత్య అనేది మేము తప్పుగా పరిగణించాం కాబట్టి పార్టీని సస్పెండ్ చేశాం. బట్ ఇవాళకి మీ పార్టీ అంతర్గత సమావేశాలు అనంతబాబు ఎందుకు కనిపిస్తున్నాడు? ఇవాళకి బోరగడ్డ అనిల్ భార్యని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇవాళకి తుర్కా కిషోర్ భార్యని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ కేసులన్నీ కూడా ఎవరు చేయించారు? ఈ హత్యలన్నీ, ఈ నేరాలన్నీ ఎవరు చేయించారు దగ్గరుండి? నేను నా స్టేట్మెంట్ లో ఫస్ట్ క్లియర్ గా చెప్పా, కూటమిలో నాయకులు చేసేటువంటి ఏ తప్పులకు కూడా కూటమి అధిష్టానం కొమ్ము కాయదు. గత వైసీపీ చేసినట్లుగా నాయకుల తప్పులను ఎంకరేజ్ చేయదు అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పా. ఇవాళకి మేము అదే స్టేట్మెంట్ నిలబడుతున్నాము. నాయకులు వ్యక్తిగతంగా చేసిన తప్పులకు అధిష్టానం ప్రయత్నం చేస్తుంటారు. రాయపాటి అరుణ్ గారు చాలా అగ్రెసివ్ గా కొన్ని విషయాల గురించి చెప్పారు. 1 మినిట్ ఒక్క నిమిషం అరుణ్ గారు, ఒక్క నిమిషం. మీరు చెప్పింది ఇది చూడండి, మీకు కనిపిస్తోంది అనుకుంటాను. ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. దీంట్లో ఒక పోస్టర్ వదిలేరు. ఏమని వదిలేరు? ఆచూకీ దొరకని బాలికల్లో 87.7% మందిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకే మేము చేర్చాము. దేశవ్యాప్తంగా చూస్తే అది 54% మాత్రమే. గతంలో పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడారని చెప్పేసి మీరు క్వశ్చన్ పెట్టారు, ఒక పోస్ట్ పెట్టారు మీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. మీరే ఒప్పుకుంటున్నారు మిస్ అయిన మాట వాస్తవమే, కానీ అందరూ 27.7% మంది చేర్చామని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది ఆల్రెడీ టైం అయింది మళ్ళీ మాట్లాడదాం. ఎస్ మళ్ళీ మాట్లాడదాం, టైం అయిపోయింది. ప్లీజ్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఓకే క్లోజ్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, రాయపట్టణ్ గారు, విజయ్ కిరణ్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్నారు.